పోలవరం నల్లమల సాగర్ పై తెలంగాణ దాఖలు చేసిన రిట్ పిటిషన్ లో సుప్రీం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ వేసుకోవాలని సూచించింది. పూలే జీవితం స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు మంత్రులతో కలిసి ఆర్టీసీ బస్సులో వెళ్లి సినిమాను వీక్షించారు. బీఆర్ఎస్ నైతికత లేని పార్టీ అంటూ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. తనది ఆస్తి పంచాయతీ కాదని ఆత్మగౌరవ పోరాటమని మండలిలో కవిత భావోద్వేగ ప్రసంగం ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకి ఊరట లభించింది. ట్యాపింగ్ కేసులో ఆయన విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సూపర్ స్పెషల్ ఆసుపత్రుల పనుల్లో జాప్యం కనిపిస్తుంది. ఆసుపత్రులు అందుబాటులోకి రావడానికి మరింత సమయం పట్టనుంది. పైరసీ భూతంపై సమరానికి తెలంగాణ పోలీస్ టీఎఫ్సీసీ సై అంటోంది. సాంకేతిక వ్యవస్థ ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బంగ్లాదేశ్ లో మరో దారుణం జరిగింది. ఓ కిరాణా దుకాణ వ్యాపారిని కొందరు దుండగులు కత్తులతో పొడిచి చంపేశారు. వరుస ఘటనలతో అక్కడున్న హిందువులు వణికిపోతున్నారు. తాను సంతోషంగా లేని విషయం మోదీకి తెలుసని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తనని సంతోషపెట్టేందుకు భారత్ ప్రయత్నిస్తోందన్నారు. ఆదివాసీ లంబాడ ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కష్టపడితేనే రెండోసారి విజయం సాధ్యమని సూచించారు. మావోయిస్టులు లేని తెలంగాణ అని పోలీసులు టార్గెట్ పెట్టుకున్నారు. అజ్ఞాతంలో ఉన్నవారు వెంటనే లొంగిపోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రమాదకరమైన రీతిలో ట్రాలీ ఆటోకి వేలాడుతూ విద్యార్థినులు స్కూల్ కి వెళ్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది సీఎం సొంత నియోజకవర్గంలో జరగడం గమనార్హం. ఈ నెల 10 నుంచి 16 వరకు తెలంగాణలోని స్కూళ్లకు ఎడ్యుకేషన్ డైరెక్టర్ సంక్రాంతి సెలవులు ప్రకటించారు. ఢిల్లీలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా తీవ్ర స్థాయికి చేరుకుంది. దీని కారణంగా అనేక వ్యాధులు త్వరగా సోకే అవకాశాలున్నట్లు వైద్య నిపుణులు అంటున్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో 1500 స్కూల్ ని క్లోజ్ చేసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక కాలేజీలు ఆగమైతున్నాయని విమర్శించారు.